ఓవైసీకి చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష ఉంటుంది. ఎందుకయ్యా అంటే మతాన్ని అడ్డుపెట్టి మత ఉద్రిక్తతలు సృష్టిస్తానని చెప్పి లేదా మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టిస్తానని భయపెట్టి కేసీఆర్నైనా లేకపోతే ఇప్పుడు రేవంత్నైనా సరే తన గుప్పెట పెట్టుకుంటున్నాడు, తన పనులు చేయించుకోగలుగుతున్నాడు ఓవైసీ. ఆయన పప్పులు ఉడకంది ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా సాధ్యమైంది. ఆయన పప్పులు ఉడకంది ఇద్దరి దగ్గరనే, ఒకటి చంద్రబాబు, రెండు కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఓవైసీని అరెస్ట్ చేయించి జైల్లో పెడితే అంతకుముందే అట్లాంటి పని చేసినోడు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో చితక బాధ వదిలిపెట్టారు కూడా ఓవైసీని, ఒంటి నిండా వాతలతో బయటకు వచ్చి పబ్లిక్కి చూపించుకున్నటువంటి పరిస్థితి. అందుకనినే చంద్రబాబుని ఎలా అయినా దెబ్బతీయాలని కుట్ర పన్నుతాడు. అందులో భాగంగానే ఆనాడు సమైక్యాంధ్ర నినాదం ఇచ్చినటువంటి ఓవైసీ చివరిలో చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర అంటున్నాడు కాబట్టి తను మాట మార్చుకుని మళ్ళీ తెలంగాణ వైపుకి ట్విస్ట్ అయిపోయాడు, బాబు వెళ్ళిపోతాడు అన్నటువంటి పాయింట్తో ఇప్పుడు అక్కడ సేఫ్గానే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు బాబుకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నాడు. ఏంటంటే వక్ఫ్ విషయంలో బాబుని ఓడించాలా, తెలుగుదేశం జనసేనను ఓడించాలి అని పిలుపునిస్తున్నాడు. ఇక్కడ వక్ఫ్ అనేటటువంటి దాంట్లో వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు కాపాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రభుత్వ భూములు లాక్కోవడం, దేవాలయ భూములు లాక్కోవడం, ప్రజల భూములు లాక్కోవడం, ప్రపంచంలో ఎవ్వడికి లేనటువంటి ఒక ప్రత్యేక అధికారం ఇది వక్ఫ్ అంటే అది కాదని మనం నిరూపించుకోవాలా? వాళ్ళు అది అవును అంటే అదేనా? కాగితాలు కూడా అక్కర్లేదా? ఇంత అరాచకం ప్రభుత్వంలో ఎక్కడైనా ఉంటుందా? దేవాదాయ శాఖ అట్లాంటి పవర్ ఇచ్చి పాత బస్తీలో ఉన్నటువంటి స్థలాలన్నీ తీసుకుంటామంటే ఒప్పుకుంటారా? ఇది గుడి భూమి అని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి చార్మినార్ కిందనే గుడి ఉంటుంది, చార్మినార్ కూడా మాదంటే ఒప్పుకుంటారా? లేదు కదా. ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడతాడు అంటే ఆయనకి చంద్రబాబు ఉండటం ఇష్టం ఉండదు. ఇక్కడ ఆంధ్రాలో జగన్ అంటే ప్రేమ, పర్యవసానం హిందుత్వ మీద ద్వేషం, చంద్రబాబు మీద ద్వేషం రెండు కలిసి ఆంధ్రాకు వచ్చి తిట్టిపోయాడు అనమాట.